ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు? ఈ రోజు నా బర్త్డే, నీకు తెలుసు కదా. సో మా బిందు చూడండి, ఒక మంచి ప్లాన్. తన గార్డెన్లో ఇవాళ ఐమ్ సో లక్కీ టు ప్లక్ ఆల్ దీస్ దొండకాయలు. చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి చూడండి, ఎంత బెల్స్ లాగా అన్నీ ఎంత బాగా. అంటే దీనికి దొండకాయలు క్వీన్ అని మేము అంటుంటాం అనమాట. మా గ్రూప్కి దొండకాయలు క్వీన్. సో సూపర్ దొండకాయలు. అంటే ఇది నెట్ కూడా బరువు అయిపోయింది వీటితో. సో కొన్ని కోద్దాం ఈరోజు. మేము లక్కీ విందు, ఈరోజు నాతో హార్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్నాయి చాలా. అంటే తిన్న దొండపాదు నేల నుంచి ఉందన్నమాట. సో చూడండి ఎంత హెల్దీ దొండకాయలు. ఇప్పుడు నా బుజ్జి ఫ్రెండ్స్ ఉంటారు, బిందు పిల్లలు ఇద్దరు, వాళ్ళని కలుద్దామని వచ్చాను యాక్చువల్లీ. సో నాకు ఈ అదృష్టం దొరికిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ బిందు. కోసిద్దాం మొత్తం అన్ని. కోయండి. సో హ్యాపీ. ఫేస్ వెలుగుతుంది. చిన్నవి కోసేస్తున్నానేమో. లేదు పర్లేదు. ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఏంటో ఈ ఆనందం, పిచ్చి వేరు కదా. ఇదిగోండి నాన్నగారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నాయి బోల్డ్. బాగుంది, బాగుంది. సూపర్. ఇక్కడ కూడా ఉన్నాయి రండి. ముందు అసలు నీ టిప్స్ చెప్పాలి. నువ్వు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. ఇంత బాగా ఎలా పెంచుతున్నావో చెప్పాలి అందరికి. మీరున్నారు కదా అన్నగారు, మీ యూట్యూబ్ చాలు నాకు. మాత్రం మీ యూట్యూబ్ చాలు నాకు ఇప్పటికి. కోస్తుంటే వస్తూనే ఉన్నాయి, కనిపించట్లేదు, గ్రీన్గా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఉన్నాయి కొన్ని. కానీ ఈ పచ్చి దొండకాయలు చాలా ఇష్టం నాకు. బిందు యాక్చువల్లీ ఒకటి కోసుకొని తిందాం అనుకుంటున్నా. చిన్నది థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టం, పచ్చి తినేస్తూ ఉంటాను, అందుకే నాకు పెరగవు. ఇంకా ఉన్నారా? ఎక్కడున్నారు దొంగలు? ఓకే, ప్రస్తుతం నాకు కనిపించినవన్నీ కోసా. దిస్ ఇస్ సో బిగ్ సి. ఇప్పుడు ఇంకోటి ఉంది. బుజ్జిగా ఎలా కోస్తారు అసలు? ఇలా దాక్కున్నాయి ఇవన్నీ. ఇలా చూపించరా? చూడండి ఎక్కడి నుంచి ఉంది ఇదంతా అనమాట. యాక్చువల్లీ అవన్నీ అందవు, కొన్ని లెఫ్ట్ ఫర్ బర్డ్స్. చక్కగా అవి ఎంజాయ్ చేస్తే. ఇప్పుడు ఒకసి దిస్ ఇస్ ఫిల్లింగ్ కనిపిస్తుంది ఎక్కడన్నా. ఓకే, నాకైతే ఇంకా కనిపించట్లేదు. ఓకే, వన్ మోర్. బిందుకే కనిపిస్తాయేమో, నాకు కనిపించట్లేదు ఏంటి? వర్షంలో హార్వెస్ట్ అలవాటు అయిపోయింది. నెక్స్ట్ హార్వెస్ట్ పెద్దగా ఉంటుంది. ఇవి పింజులు అయిపోయినాయి. ఓకే, ఫ్లవరింగ్ అని చూసారా? సూపర్. సో ఈరోజు హార్వెస్ట్ అనమాట. థ్యాంక్ యూ బిందు, ఇది మాత్రం గుర్తుంచుకుంటాను నేను. థ్యాంక్ యూ నన్ను హార్వెస్ట్ చేయించినందుకు. బిందు, ఇవి కూడా ఎంత బాగా వచ్చాయో. నువ్వు చక్కగా నీ స్పేస్ ఇవ్వడం బాగుంటుంది బిందు. చక్కగా చూడండి థర్మోకోల్ ఎంత బాగా యూజ్ చేస్తుందో. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అండి. ఇవన్నీ కౌతి, పొడుగు చిక్కుడు, బరబట్టి ఇవి పేర్లు ఉన్నాయి దీనికి. సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అంట, నాతో చేపిస్తుంది. థ్యాంక్ యూ బిందు. చూడండి ఎంత బాగా వచ్చాయో.
చాలా ఉన్నాయి. అన్ని కోసేనా బిందు? కోసేయండి. పెద్దగా ఏం కోసం. ఉమ్. బాగుంది చూడండి, కొయ్యాలంటే చాలా ఉన్నాయి. చక్కగా వాళ్ళకి సరిపోయేది ఇట్లా వాళ్ళ పిల్లల్ని కూడా చక్కగా గార్డెనింగ్ లో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలిగేలా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆర్గానిక్ గా చాలా చక్కగా పండిస్తున్నావు బిందు. సూపర్. ఇంకా మంచి మంచి హార్వెస్ట్లు. మీరే మా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. ఒకళ్ళైనా ఇన్స్పైర్ చేస్తే చాలు, అదే కదా మన ప్రయత్నం. లేదు, ఇన్స్పైర్ అందరూ అవుతున్నారు చెప్పుకోవడానికి. నా గ్రూప్ కదా, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అందరూ ఎప్పుడు నాకు చూడగా. మీరే మాకు పిల్లర్ అనుగారు. ఇంకా ఎక్స్ప్రెస్ అందరూ హైడింగ్. మీరు చాలా చూడండి ఎంత బాగా. అసలు నేను అన్న వస్తే అనుకోలేదండి. ఒక ఫ్యామిలీ, మీ ఫ్యామిలీకి హ్యాపీగా మంచిగా ఉల్లిపాయలు వేసుకుని మంచి ఫ్రై ఆరు కొబ్బరి వేసుకుని కర్రీ చాలా బాగుంది. ఓకే, ఆల్మోస్ట్ ప్రాసెస్. ఏం కావాలి ఇంతగా? మొహం వెలిగిపోతుందాను గారు. కాదు, లాస్ట్ టైం నా వీడియో తీసినప్పుడు నీ నెట్ అంతా లాస్ట్ స్క్రీన్ అయిపోవాలి, ఇదే లాస్ట్ స్క్రీన్ అని. యా ఓకే. చాల్వా ఒక బుజ్జి ఫ్యామిలీ వాళ్ళది, 2 చిన్న బుజ్జి పిల్లలు. ఇంకా ఇక్కడ చూడండి, ఇదంతా పొట్లకాయ, ఇవి కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇంకా అటు దొండ చూసారు కదా, ఇక్కడ బెండ్ ఉంది, అదంతా పెన్సిల్ దొండ. అక్కడేమో ప్యాషన్ ఫ్రూట్, రెడీ టు ఫ్రూట్ అనమాట. సో ఇంకా తర్వాత ఇదంతా నింపేస్తుంది, రెడీగా ఉన్నాయి. చాలా స్పేస్ ఉంది నీకు, అంటే ఇక్కడ కనిపిస్తుందండి. అటు ఇటు ఎక్కడ ఖాళీ ఉంచలేదు కింద అయితే. కోటింగ్ అవుతుంది. బాగా పెంచుతున్నావు బిందు, ఆల్ ద బెస్ట్. ఇంకా 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 బాగా పెంచాలి, చక్కగా మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి నువ్వు. మీరున్నారు కదా, తప్పకుండా పెంచుతా. ఓకే, థ్యాంక్ యూ బిందు ఫర్ దిస్. ఇట్స్ అ వెరీ స్పెషల్ బర్త్డే అన్నమాట, గుర్తుండిపోతుంది నాకు కూడా. ఇలాంటి సర్ప్రైజ్లు ఇస్తే ఎలాగాను గారు. ఇట్స్ రియల్లీ అ ప్రెషియస్ గిఫ్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ కార్నర్ వీళ్ళు అప్పకు మెట్లు యూజ్ చేస్తారు అనమాట. సో ఈ మెట్ల ప్లేస్ వేస్ట్ చేయకుండా చూడండి అంత బాగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ నేను అడిగాను, నీ కటింగ్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ బిందు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం కాదు చెప్పు, హ్యాపీ 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 సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించింది? బిందు అయితే చాలా ప్యాషనెట్ గార్డెనర్. నాకు తను పరిచయం అయ్యి గ్రూప్లో జాయిన్ అయినప్పుడు తను అప్పుడప్పుడే స్టార్ట్ చేసిందనమాట. ఇప్పుడు మాత్రం చక్కగా మంచి మంచి వెజిటబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్, వాటర్ లిల్లీస్, మంచి మంచి కోలియస్, అలా రకరకాల ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అలా చాలా తన గార్డెన్లో పెంచుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో తెలియజేయండి. మా శ్రీకాకుళంలో ఉన్న గార్డెనర్స్ వీడియోలు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటా. ఇది మాత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. బిందుకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా బర్త్డేని చాలా మెమరబుల్గా అనిపించింది నాకు తిని గార్డెన్లో స్పెండ్ చేయడము. థ్యాంక్ యూ సో మచ్ బిందు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సర్ప్రైజెస్ యూ హ్యావ్ గివెన్ మీ. థ్యాంక్ యూ సో మచ్ రా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా లక్కీ డే అన్నమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఓకేరా బిందు, థ్యాంక్ యూ సో మచ్.